ఈరోజు ఒడిపిల వంచ గ్రామంలో గల శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేయడం జరిగింది. శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే ధూపదీప నైవేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఆలయానికి ధూపదీప నైవేద్యానికి పథకాన్ని మంజూరు చేసినందుకు గౌరవ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి మరియు దేవాదాయ శాఖ కొండ సురేఖకి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ శైలజ రామయ్యకి గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోడి రవికుమార్, మాజీ ఎంపీటీసీ కరుణ్ నారాయణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, పూజారి సంతోష్ కుమార్, కొత్తమూర్తి, మూల మహిపాల్ రెడ్డి, శ్యామ్ సుందర్, పోచయ్య, సుబ్బారావు, గోపన్న, రామస్వామి, స్వామి వెంకటరాజు, రాజేందర్, రాజాబాబు, శ్రీనివాస్, సాంబారావు, సుదర్శన్, రాకేష్, రంజిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాకేష్ లేట్ అయ్యారు. మన అందరికీ కూడా తెలుసు, సీఎం సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో హనుమాన్పల్లి అనే గ్రామంలో సీఎం సంబంధించినటువంటి సోదరులు ఎంత ప్రచారం చేసినా కూడా అక్కడ ఒక సాధారణమైనటువంటి బీజేపీ కార్యకర్త అక్కడ విజయం సాధించడం జరిగింది. అలాగే సుమారు 700కు పైన సర్పంచులు ఈరోజు విజయం సాధించారు. ఒక్క రూపాయి కూడా పంచకుండా వర్ధన్నపేట పక్కన ఇటిరాల అనే గ్రామంలో ఒక్క రూపాయి కూడా పంచకుండా పాంప్లెంట్ ఖర్చు కూడా పెట్టకుండా 3 ఓట్లతోని గెలిచినటువంటి చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే చెందుతుంది అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుతున్నాను. రాబో రోజుల్లో టీఆర్ఎస్కి అధికారం ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం ఇవ్వబోతున్నారనే సంకేతం దీనికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే సుమారు 1200 మంది ఉప సర్పంచులు ఈ రాష్ట్రంలో విజయం సాధించారు. 11,000 మంది నియోజకవర్గ ప్రజలకు తెలియాల్సిందిగా విషయం తెలియాల్సింది నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఇక్కడ ఆయన అధికారంలో ఉండగా, ఎవరు పుట్టమది గారు అధికారంలో ఉండగా రాజభవనం కట్టుకున్నాడు. పుట్టమది గారిని పేద కుటుంబమే. అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లతోటి ఇసుక, సిమెంటు, స్టీలు అన్ని ఇదిగా తెప్పించుకొని కాంట్రాక్టర్ల డబ్బుతోటి, ప్రజలపైన సంపాదించే డబ్బుతోటి రాజభవనం కట్టింది. మరి నాడు శ్రీధర్ బాబు గారు ధన్వాడలో అంతకుముందు వీరికేం లేకుండే, వీరప్పుడు వరంగల్లో చదువుకునేది. వరంగల్లో చదువుకుంటే మా ధన్వాడ నుంచి అప్పుడున్న కారోబారు ఇక్కడ నుంచి రోజు కూరగాయలు, ఈ ఊరికి సంబంధించిన నెయ్యి, కంట్రోల్ బియ్యము, కంట్రోల్ చక్కెర మొత్తం మోసేరు, వాళ్ళు చేసారు. ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు లేదు, నక్సలైట్ బ్లాస్ట్ చేసిండ్రు, ఇల్లు లేకుండే. ఇల్లు లేదు అంటే మా తండ్రి ఆస్తి, మా సొంత ఆస్తి సర్వే నెంబర్ 491C 14 గుంటల భూమిని అక్రమంగా తీసుకొని దొంగ పట్టా చేసుకొని మరి గృహ నిర్మాణం చేసుకున్నాం. నేను కూడా ఉన్నా, ఏం అనలేని పరిస్థితి. నీ నాయకత్వంలో ఉన్నాం కనుక ఎదిరించలేని పరిస్థితి. మరి ఆ ఇల్లు ఎట్లా నిర్మించిండు? అది మైసూర్ ప్యాలెస్ నిర్మించిండు. ఆ ప్యాలెస్ ఎట్లా నిర్మించిండు? కాంట్రాక్టర్ల దగ్గర ఒక డిఈ శ్రీనివాస్ అని ఉండే, ఆ డిఈ శ్రీనివాస్ కలెక్షన్ చేసి కాంట్రాక్టర్లతోటి మరి ఇసుక, సిమెంటు, డబ్బులు, ఇటుక తెప్పించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి దానికి సరిపోరు డిపార్ట్మెంటే సప్లై చేసింది ఫ్రీగా చేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. వీళ్ళిద్దరు నీతులు చెప్తా ఉంటారు, వేదాలు వల్లిస్తా ఉన్నారు. ప్రజాసేవ కోసమే పుట్టినట్టు, ప్రజల కోసమే పుట్టినట్టు వీరిద్దరు కూడా మరి మైండ్ డైవర్షన్ చేసి
ఈ ప్రజల మీద మరి వీళ్ళను వంచి ఇవాళ అభివృద్ధి నిరోధకులై ఒక్క పని చేయలేదు. మరి ఈనాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారిని, 3 సార్లు మంత్రిని చేసినావు కదా, మరి నీ మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక బస్ స్టాండ్ ఎందుకు లేదు? కట్టించలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఏమంటారు? అభివృద్ధి ప్రదాతట. దేని ప్రదాత? ఒక బస్ స్టాండ్ లేదు, కాటారంలో బస్ స్టాండ్ లేదు, మీ మండల్ హెడ్ క్వార్టర్లా కనీసం ఒక బస్ డిపో లేదు. మరి ఇది 5 మండలాల కూడలి, ఒక హాస్పిటల్ లేదు, 100 పడకల ఆసుపత్రులు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా. మరి ఈనాడు ఇక్కడ నీ పక్కకున్న చెన్నూరులో ఉంటది 100 పడకల ఆసుపత్రి, పక్కకున్న పెద్దపల్లిలో ఉంటది, వాళ్ళు సామాన్యమైన ఎమ్మెల్యేలు, గోదావరి కల్లో ఉంటది, ఇటు భూపాలపల్లిలో ఉంటది. మరి నువ్వెందుకు చేయలేకపోయినావు? నీ ఉద్దేశం ఏంది? నిన్ను నమ్ముకున్న ముస్లిం సోదరుడు భాష అనే వ్యక్తి హార్ట్ అటాక్ వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ పోలిస్తే పాపం వచ్చి చేసుకున్నాడు, హార్ట్ అటాక్ అని చనిపోయింది. అదే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఉన్నట్లయితే మరి ఒక ఈసీజీ ఉంటే, ఒక స్కానింగ్ మిషన్ ఉంటే, ఒక 2D ఎక్కువ ఉంటే, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఉన్నట్లయితే ఎలా ప్రాణం బ్రతికేది? వందలాది మంది చనిపోయిండ్రు. మాముతారం మండలంలో ఫారెస్ట్ ఏరియా ఒక 50 పడకల ఆసుపత్రి లేదు. మరి మాదేపూర్ మండల కేంద్రంలో మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్ కి, ఛత్తీస్గఢ్ కి బార్డర్ అయినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నది. అక్కడ హాస్పిటల్ ఇప్పుడు పురాతనంలో కట్టినటువంటి హాస్పిటల్ ను శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నావు, సంతోషం. మరి శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నందుకైనా కనీసం ఆ హాస్పిటల్ శ్రీపాద హాస్పిటల్ అని, మరి ఆ హాస్పిటల్ బిల్డింగ్ ఎందుకు కట్టిస్తలేవు? అక్కడ డాక్టర్లు ఎందుకు లేరు? అక్కడ 100 పడకల ఆసుపత్రి ఎందుకు చేయలేదు? కనీసం 50 పడకల ఆసుపత్రి చేయలేదు. మరి ఇక్కడ మలహన్లో 50 పడకల ఆసుపత్రి లేదు, తాట్ చెల్లెలు లేదు, ఒక ఏఎంఆర్ కంపెనీ వచ్చింది అంటే అది మీ ఇద్దరికి ఏటీఎంలు అయినాయి. పుట్టమదికి ఏటీఎం అయింది, శ్రీధర్ బాబుకి ఏటీఎం అయింది. అది 1000 కోట్ల ఓబీ ప్రాజెక్టు. వీళ్ళకి ముడుపులు ఇవ్వడం, పుట్టమదికి సబ్సిడీకి ఇచ్చిండు, పుట్టమదికి డబ్బులు ఇవ్వడం, ఆయన ఎప్పుడో పెట్టుకోవడం. ఇక్కడ శ్రీధర్ బాబుకు ఆయనకి ఇవ్వడం. మరి ఇక్కడ ఏఎంఆర్ కంపెనీ నడిపిస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకేమో కూలి ఉద్యోగాలు, బయట వాళ్ళకేమో ఆఫీసర్ల ఉద్యోగాలు ఇస్తారు. లోకల్ వాళ్ళకి కనీసం డ్రైవర్ పోస్టులు కానీ, మరి సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇవ్వడం లేదు. బయట వాళ్ళకి ఇస్తా ఉన్నారు. లేబర్ చేసే పని మాత్రం ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైనా ధర్నాలు చేసినా, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లు ఇస్తారు. అప్పుడు కుటుంబ సపోర్ట్ చేసిండు, ఆయనను మహేష్ అన్న అని పిలుస్తాడు, ఈయన మహేశ్వర్ రెడ్డి గారు అంటారు, ఆయనకి చేస్తారు. వాళ్ళ జోలికి ఎవరు ఓనియకుండా వాళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు. ఆ వందలాది లారీలు నడుస్తా ఉంటే రోడ్డు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ తాడ్చెల్ల నుండి మరి మంత్రిని పోవాలంటే, మరి ఇక్కడ నాగులమ్మ గారికి రావాలంటే నడవలేని పరిస్థితి. ఇంకొక విషయం, మరి ఇక్కడ రోడ్డు గారెపల్లి నుంచి మంతని వరకు ఉన్న రోడ్డు 6 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఒక మంత్రిగా ఉన్నారు మీరు, మరి ఎందుకు నిధులు ఇప్పిస్తలేవు? మరి ఆ కాంట్రాక్టర్ ఏదో నీకు వ్యతిరేకంగా ఉన్నాడని ఆ కాంట్రాక్టర్ డబ్బు ఇవ్వకుండా చేస్తే ఇవాళ వర్క్ జరుగుతలేదు.